జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఓవైపు యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ మన భారతదేశంతో బ్రిటన్ ఒక సంచలనమైనటువంటి ఒప్పందం చేసుకునేది. ఇందుకు ఏందా ఒప్పందం, ఏందా కథ అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? బ్రిటన్ దేశం మన భారతదేశంతో అత్యంత కీలకమైనటువంటి ఒప్పందాన్ని చేసుకునేది. అదే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. నిజానికి బ్రిటన్ లాంటి ఒక అహంకార పూర్తిమైనటువంటి దేశంతో ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఇలాంటి సమయంలో. అవునా కదా? అంటే మోడీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు పాకిస్తాన్ కు మనకు ఉద్రిక్తతలు ఉన్నాయి, దాని పని దానిదే. దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, వీటి పాటికి వీటికి జరిగిపోవాలా. ఏమన్నా ఈ దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, ఒప్పందాల విషయంలో వాటి పాటికే జరిగిపోవాలా. అట్లా ఏ పనికి ఆ పని సజావుగా జరిగిపోవాలన్నమాట. ఏది కూడా ఆగదు, ఆగకూడదు. అర్థమవుతుంది? ఆ విధంగా ఉన్నది మోడీ పరిపాలన. సరే, ఇక విషయానికి వస్తే, భారత బ్రిటన్ దేశాల మధ్యన 3 సంవత్సరాల క్రితమే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరాల్సి ఉండాలి. కానీ ఈ బ్రిటన్ ఓవర్ యాక్షన్ చేయడంతో భారత్ ఈ ఒప్పందాన్ని సాగదీస్తా వచ్చింది. ఇక ఈ 3 సంవత్సరాల కాలంలో ఇరు దేశాల మధ్యన 14 సార్లు చర్చలు అయితే జరిగినాయి. ఫైనల్ గా భారత విధించినటువంటి డిమాండ్లకు ఈ బ్రిటన్ తలొగ్గటంతో మొన్న భారత బ్రిటన్ దేశాల మధ్యన ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అయితే కుదిరింది. ఇక ఈ ఒప్పందం ప్రకారం 2040 నాటికి భారత బ్రిటన్ దేశాల మధ్యన వ్యాపార వాణిజ్యాలను $200 బిలియన్ చేర్చాలని చెప్పేసి ఇరు దేశాలు కూడా టార్గెట్ గా పెట్టుకున్నాయి. ఇక ఈ ఒప్పందంలో భాగంగా భారత్ నుంచి బ్రిటన్ కు ఎగుమతి అయ్యే 99% ఉత్పత్తులపైన బ్రిటన్ ఎటువంటి పన్నులను కూడా విధించకూడదు నిబంధన అన్నమాట అది. ఇకపోతే మిగిలినటువంటి ఆ 1% భారతీయ ఎగుమతుల మీదనే బ్రిటన్ పన్నులను అయితే విధించుండాలి. అది కూడా 10% మాత్రమే. ఎంత? 10% మాత్రమే. ఇక బ్రిటన్ లో తయారయ్యి మన దేశానికి దిగుమతి అయ్యేటటువంటి విస్కీ పైన భారత్ 70% పన్నులనే విధించున్నది. అంతకుముందు మనం వాటి మీద 150% సుంకాలను అయితే విధించేవాళ్ళం అనమాట. ఇప్పుడు దానిని సగానికి సగం తగ్గిస్తూ 75%కి చేర్చారు. ఇకపోతే బ్రిటన్ కు చెందినటువంటి ఆటోమొబైల్ పరికరాలపైన భారత్ కేవలం 10% పన్నులు మాత్రమే విధించున్నది. వీటితో పాటుగా అత్యంత కీలకమైనటువంటి వైద్య పరికరాలు, చాక్లెట్లు, అధునాతనమైనటువంటి మిషనరీ పరికరాలు, ఇంజన్ల పైన భారత్ పెద్ద ఎత్తున సుంకాలను అయితే తగ్గించున్నది. అంటే దీని మూలంగా ఇరు దేశాలు కూడా పెద్ద ఎత్తున లాభపడున్నాయన్నమాట. ఇకపోతే బ్రిటన్ కు చెందినటువంటి అంతర్జాతీయ సంస్థలు ఇక నుంచి మన భారతదేశంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే పెట్టున్నాయన్నమాట. ఇదొక చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మన దేశాన్ని 200 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి బ్రిటన్ ఇప్పుడు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం మన దగ్గరకు రావడం మనం సాధించినటువంటి అతిపెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. అది నరేంద్ర మోడీ గారి పరిపాలన అంటే. ఎట చూసారియా ఈ తెల్లవాళ్ళు మనల్ని? ఎట చూసారా? మనమేదో తగ్గు జాతి వాళ్ళం అన్నట్టు, వీళ్ళేదో మేధావులు అన్నట్టు, వీళ్ళే మనకు సంస్కృతి అంతా నేర్పించినట్టు, వీళ్ళ కథలు, వీళ్ళ బిల్డప్లు మాలుగు చేయాల. పైగా ఏంటంటే ఒక మతాన్ని తీసుకొచ్చి మన దేశం మీద మన నెత్తిని రుద్దిపోయినారు. అవునా కాదా? దాని వల్ల కూడా ఇప్పుడు మనం కొంతవరకు బాధపడుతున్నాం. ఎన్నో స్థలాలను వాళ్ళు ఆక్రమించుకున్నారు. 100 సంవత్సరాలకు ఎంతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఆ టైం పీరియడ్ అయిపోయినట్టు కూడా చాలానే ఉన్నాయి మన దేశంలో. కానీ ఏం చేస్తాము? దౌర్భాగ్యం, కొన్ని రాజకీయాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల ఏదైనా చర్యలు తీసుకోవాలనే కూడా కొంతమంది సపోర్ట్ చేయకపోవడం వల్ల కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అర్థమవుతుందా? అలాంటి బ్రిటన్ అంటే మన దేశాన్ని దోచుకుని మనల్ని బానిసలుగా చూసినటువంటి బ్రిటన్ ఇప్పుడు మన కాడికి కాళ్ళ బేరానికి వచ్చి మన దేశంతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అయితే కుదుర్చుకునింది. అది మోడీ గారి పరిపాలన అంటే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.